నమస్తే, వెల్కమ్ టు లీడర్. మృదు భాషిగా, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా, సిట్టింగ్ ఎంపీగా తనదైన మార్కు రాజకీయంతో దూసుకుపోతున్నటువంటి డాక్టర్ జి రంజిత్ రెడ్డి అనూహ్య పరిణామాలతో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకొని తిరిగి చేవెళ్ల కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరి గత 40 రోజులుగా ప్రజలతో మమేకం అవుతున్నారు. మళ్లీ గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేస్తారు, ప్రజాస్పందన ఏ విధంగా ఉంది, ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, ఆయన వ్యూహం ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్కారం రంజిత్ రెడ్డి గారు. నమస్తే దేవి గారు. ఎలా ఉన్నారు సార్? గత 25 రోజుల నుండి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని చెప్పడం బంద్ చేయండి అమ్మా. సక్సెస్ఫుల్ రాజకీయవేత్త అనండి. నేను బిజినెస్ మానేసి 5 సంవత్సరాలు అయింది. సో ఎప్పుడైతే నన్ను ప్రజలు ఆదరించి దీవించి గెలిపించినరో, పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను మనసులో ప్రమాణం చేసుకున్నా. నేను ఇక చేవెళ్ళ ప్రజలకు నా శ్వాస, నా ధ్యాస అని చెప్పాను. ఎక్కడున్న హోర్డింగ్స్ అన్నీ అవే పెట్టాను. అది హానెస్ట్గా నా మనసులోని మాట మా పిల్లలు అది రాసేసి అది పెట్టేశారు. అది నేను హోర్డింగ్ మీద చూసినప్పుడు వాళ్ళు గత 5 సంవత్సరాలు నేను ఏమేం చేసినో వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చూసి చేశారు. సరే ఫైన్. ఓవరాల్గా గత 25 రోజుల నుండి నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి గ్రామంకి వెళ్ళా, ప్రతి మండలికి వెళ్ళా, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్ అన్నీ కవర్ చేస్తుంటే వేరే ఎంపీ క్యాండిడేట్స్కి నాకు డిఫరెన్స్ ఏంటంటే నా ప్రచారం 25 రోజుల ప్రచారం కాదు, నా ప్రచారం 5 సంవత్సరాల ప్రచారం. గత 5 సంవత్సరాల నుండి ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉన్నా. ఎక్సెప్ట్ పార్లమెంట్ డేస్ తప్ప నేను 1-2 హాలిడేస్కి వెళ్ళా, 3-4 డేస్ 1 వీక్ వెళ్ళాను అంతే తప్ప మిగతా ప్రతిరోజు నేను అందుబాటులో ఉంటున్నాయి. ఎవరికి ఏం అవసరం వచ్చినా చేసిన. అవసరాలు తీర్చేటప్పుడు సంతోషం కలిగింది, కానీ ఆ అవసరాలు తీర్చడం ఈ ఎలక్షన్లప్పుడు ఇంత పనికి వస్తుందని అప్పుడు అనుకోలే. కోవిడ్ టైంలో ఊరు తిరిగిన, ఊర్లలో ప్రతి గ్రామ పంచాయతీ టీవీలు ఇచ్చిన, నిత్యావసర వస్తువులు పంచిన. అప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లో ఈ పనితీరుని మెచ్చుతారు అనుకోలే. అప్పుడు ఉంటామా పోతామా, అసలు ఏమవుతుంది దేశం ప్రపంచం అన్న రోజుల్లో పనిచేశానంటే ఎలక్షన్ల గురించి ఆలోచించాలి. అప్పుడు ప్రజలకు అది అవసరం ఉండే. నేనేమో నా పనితీరు అది, నా అపోనెంట్ కొండ విశ్వేశ్వరరెడ్డి ఏమో గడప దాట నేను శానిటైజర్ పూసుకుంటా, నా ఫ్యామిలీ మెంబర్స్ వద్దంటున్నారు అని చెప్పాడు. నేను అదే అంటాను, నాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, నా వైఫ్ నా పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అల్లరి చేస్తుండే. కానీ నేను ఎవరో తెలియని నన్ను అంత ఆదరించి దీవించి గెలిపించడం నా బాధ్యత. నేను వెళ్ళేవాడిని, లోకల్ లీడర్స్ని పిలుచుకునేవాడిని, అందరి సమక్షంలో ప్రతి అక్కడ యాప చెట్టో, మర్రి చెట్టో, రాగి చెట్టో ఏదో ఉండే, దాని కింద కూర్చొని పంచితే అసలు వాళ్ళు ఎలా ఉండేనండి అంటే ఏమి అవకాశాలు లేకుండే, ఉపాధి లేకుండే, డబ్బులు లేకుండే, నిత్యావసర వస్తువులు అయిపోయినాయి. ఎవరు ఇస్తారు? ఫుడ్ ప్యాకెట్స్ వండిపించి తీసుకెళ్ళి ఇస్తుంటే, డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఇంకా గుర్తున్నాక. ఇప్పుడు మీరు కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా మీ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ప్రజలతో మమ్మేకమయ్యారు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ఆ స్పందన ఎలా ఉందని చెప్పి నన్ను అడిగితే నేను చాలా బాగుందని చెప్తే మీరు ఇది సరా మామూలు ఆన్సర్ అని మీరు అంటారు. దేవి, నేనేమంటాను, మీలాంటి వాళ్ళు ఇంత సీనియర్ జర్నలిస్టులు మీరు వెళ్ళాలి ఫస్ట్. ఎవరితోటైనా ఇంటర్వ్యూ చేసే ముందు మీరు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ప్రజలను అడిగినారు అనుకోండి, బీఆర్ఎస్ నాయకులను అడగండి, కాంగ్రెస్ నాయకులను అడగండి, బీజేపీ నాయకులను కూడా అడగండి. ముగ్గురిట్లో ఎవరు మంచి లీడరు, ఎవరు ప్రజల మధ్యలో ఉండే, ఎవరు అందరికి అందుబాటులో ఉండే, అభివృద్ధిలో పాలు పంచుకున్నారు, నిధులు తెచ్చినారు, పనులు చేసినారు, ఇవన్నీ అడిగారు అనుకోండి. ఏ ఒక్కదానికన్నా నాకు 10 మార్క్స్ ఇస్తే, విశ్వేశ్వరరెడ్డికి 1/2 మార్క్ ఇస్తే నేను ఒప్పుకుంటాను. సరే, ఎలక్షన్లు మళ్ళా రాజకీయాలు ఇవన్నీ నడుస్తుంటాయి, కానీ పనితీరు కొలమానం అదే ఉండాలంట. ఆ పనితీరు నాకు సాటిస్ఫాక్షన్. పనితీరే కొలమానం అన్నప్పుడు 5 ఏళ్ళు ఎంపీగా ఉండి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటి? అదే పనితీరులో ఏం చేశానంటే 111 జీవో ఎత్తేయడం ఇంపాసిబుల్ అన్న విశ్వేశ్వరరెడ్డికి 111 జీవో రిక్వెస్ట్ చేసి ఎత్తిపించి 111 జీవో ఎత్తేస్తే కొబ్బరికాయలు కొడతా అన్న విశ్వేశ్వరరెడ్డి గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి, ఆయన అనుకున్నాడు కొబ్బరికాయలు కొడతాను మొక్కిన కాబట్టి కొబ్బరికాయలు కొట్టినా అనుకున్నాడు, కానీ ఆ రోజు ఆయన ఓటమి అంగీకరించిండు. నేను చేయలేని పని రంజిత్ రెడ్డి చేసిండని. అప్పటు మన్నెగూడ రోడ్ నేను ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసినా కాలేదు, అవుతుంది అని చెప్పి విశ్వేశ్వరరెడ్డికి ఆ అప్లికేషన్ అది రిజెక్ట్ అయిందని కూడా తెలియదు. అప్లై చేసిండు, కూర్చున్నాడు. వాళ్ళని వెళ్ళి ఎందుకు ఏం ప్రాబ్లం అంటే దాన్ని రివైజ్ చేయమని చెప్పారు. గడ్కరీ గారితో 4 సార్లు కూర్చొని వాళ్ళు ఏది ఫీజిబుల్ అని ఆఫీసర్ని పిలిపించి ఆ ఫీజిబిలిటీ ప్రకారం అప్లై చేయించి అది శాంక్షన్ చేయించాను నేను.
శాంక్షన్ చేయించిన. శాంక్షన్ అయిపోయినాక టెండర్స్ క్వాలిఫై చేసిండ్రు. శంకుస్థాపనకు గడ్కరీ గారు వచ్చిండ్రు. శంకుస్థాపన ఆయన పక్కకు నేను నిలబడ్డాం, కొబ్బరికాయలు కొట్టినాం. ఆయన అంటే నేను శాంక్షన్ చేయించిన అంటాడు. ఏం చదువుకున్నాడమ్మా విశ్వేశ్వరరెడ్డి? వికారాబాద్ ప్రాపర్ నాది. వికారాబాద్ మా మామ, మా చెన్నారెడ్డి గారు, మా తాత, అది అని మాట్లాడే విశ్వేశ్వరరెడ్డి 100 years బ్యాక్ కట్టిన బ్రిడ్జ్, అది ఒకటే కనెక్టింగ్ రోడ్ తాండూరుకి. దాన్ని కొత్త బ్రిడ్జ్ కావాలి వికారాబాద్ ప్రజలు అడిగితే అన్ని ఏళ్ళు ఉన్నాడు. ఒక్కసారి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే కేసీఆర్ గారితో నేను కూర్చొని రిక్వెస్ట్ చేసి 100 crores శాంక్షన్ చేయించి బ్రిడ్జ్ స్టార్ట్ చేయించిన. వికారాబాద్ మున్సిపాలిటీకి 60 కోట్లు తెచ్చిన. పరిగి మున్సిపాలిటీకి 25 కోట్లు తెచ్చిన. శంకర్పల్లి మున్సిపాలిటీకి 25 కోట్లు తెచ్చిన. శంషాబాద్ మున్సిపాలిటీకి 60 కోట్లు తెచ్చా. డిగ్రీ కాలేజ్ తెచ్చా. హాస్పిటల్ మరమ్మతులు చేయించిన. కొండాపూర్ హాస్పిటల్కి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించేప్పుడు కోవిడ్ టైంలో ఆక్సిజన్ అందట్లేదు అంటే అప్పటిదప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ చేయించి ₹1 కోటి ఎంత అయింది, అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ అన్ని అది చేయించిన. జల్పల్లి ఏరియాలో సంవత్సరాల కొద్దీ నీరు లాక్డ్ ఉంటాయి అన్నమాట. ఇయర్ పొడవునా నీళ్ళు ఉంటాయి కాలనీలో, సమ్మర్లో కూడా. ఎందుకంటే నీళ్ళు కిందికి వెళ్ళవు. వర్షాకాలం బాగా వర్షాలు పడితే నీళ్ళు అలా ఉండేవి. ఎవరి వల్ల కాదని డిసైడ్ చేసి వదిలేసారు. అది సాల్వ్ చేయించిన. ఇట్లా చెప్తూ పోతే ఇన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తే మంచిది ఒక్క పని చేసినా అని చెప్పి. రంజిత్ రెడ్డి గారు, కేసీఆర్ ఫ్యామిలీకి మీరు చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయన మీకు ఎంపీ టికెట్ ఇచ్చారు, చాలా కాన్ఫిడెన్స్ పెట్టాయి. మీరు ఇచ్చిన మొదటిసారే అనూహ్య విజయాన్ని సాధించారు. ఎందుకు బీఆర్ఎస్ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అదే నాకు కూడా అర్థం కాని విషయం. కేసీఆర్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. రాజకీయ అరంగేట్రానికి ఆర్జ్యం పోసిన నాకు రాజకీయ గురువు అని చెప్పే నాకు నిజంగా మంచి అవకాశం ఇచ్చి మంచిగా ఇంట్రడ్యూస్ చేసి చేశారు. దాని తర్వాత నిజంగా ప్రజలు ఆదరించి గెలిపించారు. తర్వాత నేను కూడా నాకు చదివి చెప్పారు కదా, నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను మనసులో ప్రమాణం చేసుకున్న ఆ రోజు పార్లమెంట్లో అని. సో దాని తర్వాత కట్టుబడి ఉండి పార్టీ లైన్లో ఒక 1 millimeter కూడా దాటకుండా టాప్ పర్ఫార్మర్స్లో నేను ఒక పర్ఫామ్ చేస్తూ అందరూ అరే ఎంపీకి ఇంత కష్టపడుతున్నావు అని చెప్పి మినిస్టర్లు కూడా అన్నారు. అయినా కానీ నేను అట్లనే కష్టపడుతూ పనిచేసి పార్టీ లైన్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు చాలా బాగా చేస్తాం అని చెప్పి చెప్పుకునే స్టేజ్కి వచ్చిన నేను. సో దాని తర్వాత ఎప్పుడైతే పార్టీ 100% గెలుస్తాం అనుకున్నా ఇప్పుడు ఇంత గట్టిగా చెప్తున్నాం కదా, కేసీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారు, 3వసారి ముఖ్యమంత్రి అవుతారు బలంగా నమ్మిన నేను. కానీ ప్రజల తీర్పు, ప్రజల మార్పు కోరుకున్నారు. ప్రజలు వద్దు అని అన్నారు. కాబట్టి అంత తక్కువ సీట్లు, అంత తక్కువ ఓట్లు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. సరే వచ్చినాయి. ఇక 5 సంవత్సరాలు చూద్దాం, పోరాడదాం అనుకున్నప్పుడు రోజు ఇంకా గ్రాఫ్ డౌన్ అవుతుంది. ఎందుకు అంటే చాలామందిని అడిగితే ఇదే చెప్పారు అనమాట. ఎప్పుడైతే డౌన్ స్టార్ట్ అవుతుందో ట్రెండ్ అట్లనే అవుతుంటుంది, మనం ఏం చేయలేము. సో ఇక నేను పోటీ చేయాలని డిసైడ్ చేసుకొని పోటీ చేస్తాను అనుకున్నప్పుడు అటు కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా కూడా 3వ స్థానంకి పోతాం అన్నది అందరు చెప్తుండే, సర్వేలు చెప్తుండే. జీవితంలో అన్నీ సక్సెస్ఫుల్గా చేసుకుంటే ఇక్కడ దానికి వచ్చి ఇక ఓటమి భరించలేను కదా, ఓటమి వద్దు అని చెప్పి కాంటెస్ట్ చేయొద్దు అనుకున్నా. కానీ అదే టైంలో ప్రజలు వచ్చి అడగడము, లీడర్లు వచ్చి అడగడము, అభిమానులు వచ్చి అడగడము, రేవంత్ రెడ్డి గారు అప్పుడే పిలవడం, అన్నీ ఫాస్ట్గా అయ్యి జాయిన్ అయ్యాయి. ఇక ఓటమి గెలుస్తేనే పోటీ చేస్తావా, అధికార పార్టీలనే పోటీ చేస్తావా అంటే అది ప్రజలకు పని కావాలన్నా, ప్రజల ఇష్టపూర్వకంగా పార్టీ మారాలన్నా, అభిమానులు కోరే ఇది వాళ్ళందరూ ఒకటే చెప్పేవారు. అన్న నీళ్ళంటాడు మాకు కావాలి, నువ్వు గెలవాలి, నువ్వేమైనా చేయి మాకు తెలియదు అంటారు అని ప్రతి ఒక్కరు అదే చెప్తారు. నువ్వు పార్టీలు మారుడు అవన్నీ మాకు తెలియదు, నువ్వేం చేస్తే మేము అది చేస్తాం, నువ్వు ఉంటేనే మాకు ఆసరా అన్నారు. అప్పుడు ఆలోచించి అప్పుడే రేవంత్ రెడ్డి గారు రమ్మనడం ఇవన్నీ అయినాయి. సో ప్రజలకు ఏదైనా పని చేయాలంటే మాత్రం అధికారంలో ఉండాలి, అది తప్పదు. అది నేను చూసిన. అది ఒప్పుకున్నా ప్రజలకు ఇష్టమైనా లేకున్నా, రాజకీయ నాయకులకు ఇష్టమైనా లేకున్నా అది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. ప్రభుత్వంలో ఉంటే పనులు అయితే లేదా కావు. మీ అపోనెంట్ విశ్వేశ్వరరెడ్డి కంటే మీకున్నటువంటి ఎబిలిటీస్ కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఆయన మీద పై చేయి సాధించడానికి ఎలాంటి వ్యూహం ఉంది? వ్యూహం ఏంటమ్మా, నేను చెప్తున్నా కదా, గత 5 సంవత్సరాలు పనితీరు ఒక కొలమాను. పార్టీల పరంగా నేను కాంగ్రెస్ పార్టీ, ఆయన బీజేపీ పార్టీకి కార్యకర్తలు లేరు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుటుంబం, ఇది పెద్ద సముద్రం, కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, లీడర్లు ఎక్కువ ఉంటారు. ప్రతి గ్రామంలో ఎప్పటికెళ్ళో నాటుకుపోయిన కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ అనుకున్న తీరులో లేదు.
కానీ అక్కడ ఆయన ఏమంటాడు, మోడీ పేరు మీద బ్యాంక్ అవుతున్నాం అంటారు. కావచ్చు కాక మోడీ పేరు మీద బ్యాంక్ అవుతున్నాం కావచ్చు, తప్పదు. కానీ నేను నా పనితీరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేది, అందరూ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఎందుకంటే మన దేశం ముందుకు పోవాలంటే, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే, రాబోయే రోజుల్లో ఒక కొత్త రకం ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకునే ఈ దేశంకి ఈ కాంబినేషన్ సెట్ అవుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, కేడర్ మీ వంటే వచ్చిందా? వచ్చి చాలా వరకు వచ్చి. ఓకే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కేడర్ కావచ్చు, ప్రతి పార్టీలో ఉంటాయి అసమ్మతి కుంపట్లు. సో వాటిని రంజిత్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఉండవని నేను అన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక స్టాన్స్ తీసుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, చేరికలు ఎన్నైనా తీసుకోండి, కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్లు రావాలంటేనే కమిటీ దాకా రావాలి, లేకపోతే మండల్ లెవెల్లో క్లోజ్ చేసేయండి అని చెప్పారు. ఎందుకంటే ఒక పార్టీ బలోపేతం కావాలంటే మంచి లీడర్లు రావాలి, పాత లీడర్లు వెల్కమ్ చేయాలి. వెల్కమ్ చేస్తే ఏమవుతుందంటే, ఇద్దరు కలిసికట్టుగా ఉంటే ఆ పొజిషన్స్ గురించే ఇష్యూస్ వస్తాయి ఎప్పుడైనా. అది అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారా, లేకపోతే అక్కడ కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు, ఇట్లా చేద్దామని. రేవంత్ రెడ్డి గారు అండ్ సీనియర్స్ వీళ్ళ కోఆర్డినేషన్ కావచ్చు, మీ సమన్వయం కావచ్చు, ఎలా ఉంది? పర్ఫెక్ట్ ఉందమ్మా. ఇప్పుడు మాకు శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రి ఉండే, రెగ్యులర్గా ఫోన్ చేసి అడుగుతుంటారు. మాకు ఇన్ఛార్జ్గా వేం నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, మాకు ఓవరాల్ ఇన్ఛార్జ్గా సీఎం గారు కూడా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ తీసుకున్నారు. కాబట్టి ఈ అందరితో నేను రెగ్యులర్ మాట్లాడుతుంటా, వాళ్ళ ఎట్లెట్లా ప్లాన్ చేయాలో వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు అడ్వైజ్ తీసుకుంటా ముందుకు. ప్రజెంట్ తెలంగాణ ఎంపీ ఎలక్షన్లో ఒక రకమైన వెర్సటైల్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ఓ పక్క సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ ఇమేజ్, మోడీ మేనియా, అలాగే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మ్యాజిక్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఓ సీనియర్ పొలిటీషియన్గా మీరు రేవంత్ రెడ్డి మ్యాజిక్ పనిచేస్తుంది అనుకుంటున్నారా తెలంగాణలో? అవునమ్మా, లోకల్లో ఏమవుతుంది, గ్రామాలలోకి వెళ్ళండి బీజేపీ లేదు అంటారు, సిటీలో బీజేపీ మోడీ గారి పేరు తెలుసు. గ్రామాలలో ఏం తెలుస్తారు, పొద్దున్న లేస్తే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పేరు వస్తుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసే పేదల సంక్షేమాలు పథకాలు అమలు చేసే ఇది వస్తుంటాయి. ఇవి వస్తుంటాయి కాబట్టి ఏమవుతుంది, అప్పుడు సెట్ అవుతుంటుంది, అందరు అదే ట్రెండ్లో. ఇక్కడంతా రేవంత్ రెడ్డి మాన్యాన్ని నడుస్తుంటారు. ఆయన చెప్పిన 100% చేస్తా అని చెప్పాడు, చేస్తా అన్నప్పుడు ఏమవుతుంది, అది ఇంప్లిమెంట్ అయిపోతాయి. సార్, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ 4-వేకి సంబంధించి మీ ఎఫర్ట్స్ ఎంతవరకు ఉన్నాయి? అలాగే మీ అపోనెంట్ విశ్వేశ్వర రెడ్డి ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టారు? ఇంతకు చెప్పింది అదే రోడ్ అమ్మా. నేను చెప్పేది ఏంటంటే, ఆ రోడ్డు ఆయన 60 మీటర్స్ కోసం అప్లై చేశాడు. నేను అప్లై చేసినా తెచ్చినా అని చెప్పే విశ్వేశ్వర రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, 60 మీటర్స్ విడుతున్న రోడ్డు అది శాంక్షన్ కాదు, ఫీజిబుల్ కాదని పక్కకు పడేశారు. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో కూర్చున్నప్పుడు గడ్కరీ గారు చెప్పారు 60 మీటర్స్ సెట్ नहीं होता అంటే फिर कैसा करेंगे साहब అని అడిగితే కన్సర్న్డ్ ఆఫీసర్స్ దే సెడ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్ విత్ 45 మీటర్స్. సో 45 మీటర్స్కి ఇక్కడ మా లోకల్ అఫీషియల్స్ కలిసి డిస్కస్ చేసి సైట్కి వెళ్ళి చూసి 45 మీటర్స్ కావాల్సిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీయించి పంపిస్తే అది శాంక్షన్ చేశారు. ఆయన గూగుల్లో చూశారు, 1 గంట టైం ఇచ్చారు గడ్కరీ గారు. ఆ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడైనా చూపెట్టాము, అవన్నీ వీడియోస్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవన్నీ చూశాక 45 మీటర్స్ శాంక్షన్ చేసి టెండర్స్ కాల్ఫర్ చేశారు. సో కాల్ఫర్ చేశారు, గడ్కరీ గారు వచ్చిండ్రు, ఇనాగ్రేషన్ చేసిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు, పక్కకు నేను నిలబడ్డా. ఆయన ఏమంటాడు, నా ఎఫర్ట్స్ అంటాడు. అది ఆయన క్లైమ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆయనకి తెలియని విషయం ఏంటంటే, ఆయనే ప్రపోజల్ అయితే మూవ్ చేసిండ్రు అప్పుడు ఆ టైంలో, ఆ ప్రపోజల్ అప్లికేషన్ తీసి పక్కకు పడేసి కొత్త ప్రపోజల్, కొత్త డిపిఆర్ అన్న విషయం నాకు అర్థం కాదు. ఏం చెప్పాలి, మళ్ళీ నేనే శాంక్షన్ చేయించిన. ఆయన శాంక్షన్ చేస్తే గడ్కరీ గారి పక్కకు ఆయన ఉంటాడా, రంజిత్ రెడ్డి ఉంటాడా? శాంక్షన్ లెటర్ డేటు నా హయం లేదా, ఆయన హయం లేదా? టెండర్స్ ఎప్పుడు కాల్ఫర్ చేసినా చూడమని చెప్పండి. సో చేవెళ్లకు సంబంధించి నీటి సమస్య కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అది ఎంతవరకు మూవ్ అయింది? లక్ష్మీదేవిపల్లి వరకు వచ్చిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా ముందుకు రావాలంటే ఇంకో 5,000 కోట్లు కావాలన్నారు. నేను ప్రజాప్రతినిధులందరినీ తీసుకెళ్ళి మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చూపెట్టి అక్కడ దాకా వచ్చిన నీళ్ళు ఇంకా ఇక్కడ రంగారెడ్డికి రావాలంటే పెద్ద కష్టమైన పని కాదని డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగడము, ఆయన ఒక 5,000 కోట్ల టెండర్స్ కాల్ఫర్ చేయడము అవన్నీ అయ్యాయి. కానీ అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగింది. టెండర్స్ కాల్ఫర్ చేసిన టెండర్స్ కూడా అయినట్టున్నాయి. కానీ ఇప్పుడు అది రీడిజైన్ చేద్దాం, చేంజ్ చేద్దాం, అంత అవసరం లేదని చెప్పి కాంగ్రెస్ పరంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతాం.
దాని టెక్నికాలిటీస్ ఎక్కువ ఎందుకు మాట్లాడాను అంటే గ్రావిటీ పరంగా ఇంత పెద్ద టనల్స్ ఇంత పెద్ద ఇవి ఫ్లో అవసరం లేదు, మోటార్స్ అవసరం లేదని వీళ్ళు చెప్తారు. నేను 100% దివి నేను ఒక డాక్టర్ని. సో ఆ టెక్నికాలిటీస్ అర్థం చేసుకోవాలని నేను కాళేశ్వరం తిరిగి వచ్చా, దాంతో పాలమూరు రంగారెడ్డి తిరిగి వచ్చా. డెఫినెట్గా ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా చాలా హ్యూజ్ ప్రాజెక్ట్స్ కదా, కానీ దాని టెక్నికాలిటీస్ గ్రావిటీ ఎంత మోటార్లు ఎంత ఎలక్ట్రిక్ కెపాసిటీ అంత అవసరం లేదు ఇవన్నీ కామెంట్స్ మీద నేను ఎందుకు ఎప్పుడు మాట్లాడానంటే యాజ్ ఎ డాక్టర్ హౌ మచ్ కెన్ ఐ అండర్స్టాండ్ ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకే దాని గ్రావిటీస్ దాంతో మళ్ళీ ప్రెషర్ బిల్డింగ్ అప్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్కి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అలాగే రుణమాఫీ చేయని కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రజల్లోకి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అపోజిషన్గా మాట్లాడే బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఒకటే చెప్తున్నా, 6 గ్యారెంటీలు ఇచ్చారు, 4 గ్యారెంటీలు అమలైనాయి. 4 గ్యారెంటీలు అమలై రుణమాఫీ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఒక ముఖ్యమంత్రి గారు ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టారు. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టి ముఖ్యమంత్రి గారు బయటికి మళ్ళీ వస్తారు కదా ఆగస్ట్ 15 తర్వాత, ఎవరైనా ఆలోచించే డిక్లేర్ ఆగస్ట్ 15 కాకపోతే ఇంకా 3 నెలలు అనవచ్చు, రుణమాఫీ చేస్తా గ్యారెంటీగా అని చెప్పి కూడా తప్పించుకోవచ్చు ఎవరైనా. కానీ అన్ని 3 దేవుళ్ళ మీద ప్రామిస్ చేసి రుణమాఫీ చేస్తా అన్న ఒక ముఖ్యమంత్రి గారు నిజంగా ప్లాన్ చేసుకొని డిక్లేర్ చేశారు. సో ఇంకా మిగతా 4 గ్యారెంటీలు అమలయ్యాయి, ఇంకా 2 కదా ఉన్నాయి గ్యారెంటీలు. బరిలో బలమైన ప్రత్యర్థులు, ఓవైపు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీ కార్డర్, మరోవైపు రంజిత్ రెడ్డి. సో ఏంటి ఈసారి మీ గెలుపు కేక్ వాక్ అవుతుందా? కేక్ వాక్ ఎందుకు అవుతుందమ్మా, టఫ్ ఫైట్. ఏ ఎలక్షన్ అయినా కేక్ వాక్ అంటూ ఉండదు. రాజకీయ పార్టీలు ఉంటాయి, రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, త్రిముఖ పోటీ ఉంటుంది. సీనియారిటీ వైజు మీ ఇద్దరం ఒక్కొక్కసారి ఎంపీ. కాసాని జ్ఞానేశ్వర్ గారు చాలా ఇయర్స్ నుండి అన్ని హోదాల నుండి వచ్చిన సీనియర్ నాయకులు. పోటీ ఉంటుంది పార్టీల పరంగా, ఇండివిజువల్ ఎఫర్ట్స్ని బట్టి, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని బట్టి. నేనేమంటానంటే 100% పనితీరు కొలమానం కావాలి ఒకటి. తర్వాత ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే మేము చేసిన పనితీరు ఒకటి కావాలి, అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరైనా ఫోన్లు చేస్తే అందుబాటులో ఉండాలి. రాత్రి 12 గంటలకైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తారు, అవసరం ఉంటే ఫోన్ చేస్తారని ఎత్తాలి. అదేదో అవసరం ఉంటే చేయగలగాలి. వైద్యపరంగా ఫోన్ చేస్తారు, రాత్రి ఫోన్ చేసి బాగున్నావు అని అడగారు ఎవరు. నేను అన్ని ఫోన్లు చేస్తా, అందరికి వైద్యం చేయించాను. కాబట్టి నా గెలుపుకు డెఫినెట్గా ప్రజలు ఇష్టపూర్వకంగా పార్టీలకు అతీతంగా చాలామంది అన్ని పార్టీలలో అన్న నీలాంటి కోటేస్తామని చెప్పడం చాలా చాలా సంతోషం. రంజిత్ రెడ్డి గారు, టాప్ 10 కాన్స్టిట్యున్సీస్ పార్లమెంట్ పరిధిలో హాట్ సీట్లో చేవెళ్ళ ఒకటి. బేసిక్గా ఇక్కడ సెటిలర్స్ ఓట్లే చాలా కీలకంగా ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం మనం, బీఆర్ఎస్ 4 అలాగే కాంగ్రెస్ 3. సో దట్ సెటిలర్స్ని కాంగ్రెస్ వైపు టర్న్ చేయడానికి మీ దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? సెటిలర్స్కి ఏం కావాలమ్మా, ఎప్పుడైనా వాళ్ళకి కావాల్సింది ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలి, టైంకి ఎలక్ట్రిసిటీ వాటర్ ఉండాలి, లాజిస్టిక్స్ ఉండాలి, ఎక్కడ ఊరికే ట్రాఫిక్ జామ్స్ అవి ఉండవు. సో రాబోయే 20-25 ఇయర్స్ సిటీ ఎట్లా ప్లాన్ చేయాలన్నది ప్లాన్ చేస్తారు ఎవరైనా ముఖ్యమంత్రి గారు. రేవంత్ రెడ్డి గారు 2050 అని ప్లాన్ చేసి సిటీని అంతా ఎక్స్టెండ్ చేస్తా, తుక్కుగూడ సైడ్ ఆ ఫార్మా సిటీ అని చెప్పి అయితే అన్ని ఏకర్స్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది కదా, అర్బన్ సిటీ, జీరో పొల్యూషన్ సిటీ అక్కడ డెవలప్ చేద్దాం ప్లాన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తే ఏమవుతుంది, అసలు మన సిటీని బెంగళూరు సిటీతో, కాలికటాతో, చెన్నైతో పోల్చుకుంటే మన సిటీ వెదర్ చాలా బాగుంటుంది, మనకు పెట్టుబడులు అన్ని ఇక్కడికి వస్తున్నాయి. తర్వాత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ, డెఫినెట్గా వస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో హిమాయత్ నగర్ నుండి బంజారా హిల్స్ నుండి జూబ్లీ హిల్స్ నుండి కోకాపేట పోయిన సిటీ ఆ సైడ్ కూడా ఎక్స్టెండ్ అయిందనుకోండి ఇంకా బెటర్ ఉంటుంది. 5 ఏళ్ల కాలంలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో లేవనెత్తినటువంటి ఎన్ని ప్రశ్నలకు అవకాశం వచ్చింది మీకు? దాంట్లో కూడా బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి మీరే చూశారు. హైయెస్ట్ క్వశ్చన్స్ అడిగింది రంజిత్ రెడ్డి అని ఇచ్చారు, హైయెస్ట్ డిబేట్స్లో పాల్గొంది రంజిత్ రెడ్డి అని ఇచ్చారు. ఎందుకు చేస్తామమ్మా అంటే మనము ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజల ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని పార్లమెంట్ సెషన్కి వెళ్ళి ఊరికే టైంపాస్కి వెళ్ళి రావడం కంటే ఎక్కువ రెగ్యులర్గా పార్లమెంట్లో కాన్స్టిట్యున్సీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చెప్తుంటే క్వశ్చన్స్ రేజ్ చేస్తాం. అసలు నేనేం చేస్తానంటే ప్రతిరోజు క్వశ్చన్లు వేస్తామన్నమాట, బాక్స్లో లక్కీ డిప్లో రావాలి. హైయెస్ట్ క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి ఎవరికైనా అంత ఇంట్రెస్ట్ తోటి అంటే అసలు ఒక్కరోజు మినిమం 10 క్వశ్చన్లు వేయండి డబ్బాలో ప్రతిరోజు 10 వేయని రోజు ఉండదు నాది. ఎందుకు వేస్తారంటే లక్ అనమాట, ఏదైనా డిప్లో రావచ్చు. అట్లా అన్నిసార్లు వచ్చినాయి.
ఎక్కువ క్వశ్చన్స్ వేసి ఎక్కువ ఇష్యూస్ రేజ్ చేసే నాకు అది కొలమానం. ఫైనల్లీ మళ్ళీ గెలిస్తే చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా ఏం చేయబోతున్నారు? ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? గత 5 సంవత్సరాలు చేసిన తీరే ఇంకా కంటిన్యూ చేస్తాను. అప్పుడు నాకు ప్రజలు చాలామంది తెలియదు, ఇప్పుడు అందరూ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఇంట్లో వాళ్ళ పరిస్థితులు తెలుసు, వాళ్ళ గ్రామ పరిస్థితులు తెలుసు, కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ తెలుసు. కాబట్టి 100% ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇష్యూ మీద. నాకు విద్యాపరంగా వైద్యపరంగా ఎక్కువ ఫోకస్ చేస్తాను. పోయినసారి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక అంబులెన్స్ డొనేట్ చేసిన వైద్యపరంగా. తర్వాత ఆరోగ్య చేవెళ్ళ అని చెప్పి గ్రామ గ్రామానికి తిప్పిన ఆరోగ్య చేవెళ్ళ రథం అని చెప్పి పెద్ద బస్సును ఒక మొబైల్ క్లినిక్లా తిప్పాను. విద్యాపరంగా ఎన్నో స్కూల్స్ని మాడిఫై చేయించాను. ప్రతి గ్రామ పంచాయతీ టీవీలు పెట్టి పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ చేశాను. ఇవన్నీ చేసిన నాకు తృప్తినియలే. విద్యాపరంగా వైద్యపరంగా ఎంత చేసినా తక్కువే కాబట్టి అది ఇంకా యాడ్ చేస్తాను. అభివృద్ధి అందుబాటు అయితే సరామామూలే. అభివృద్ధి కంటిన్యూస్ డెవలప్మెంట్ ప్రాసెస్ కాబట్టి దాన్ని ఆపకూడదు. ఎన్ని చేసినా రోడ్లు కొత్త అవసరం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం, ఇష్యూస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్, రెవెన్యూ ఇష్యూస్, అవన్నీ చేసుకుంటూ పోవాలి. చేస్తూ పోయి అందుబాటులో ఉండాలమ్మా. ఎవరు ప్రజానాయకుడైనా ప్రజాక్షేత్రంలో ఉండాలంటే ఫోన్లు వస్తే ఎత్తాలి. నాకు ఒకటే ఫోన్ నెంబర్, అదే ఫోన్ నెంబర్ కంటిన్యూ చేస్తా, అందరికీ అందుబాటులో ఉంటాను. సార్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎన్టీవీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్, పరిగి కాన్స్టిట్యున్సీ అక్కా జిల్లాల అన్నదమ్ములు అందరికీ నమస్కరిస్తూ మే 13న జరగబోయే ఎలక్షన్స్కి నేను రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నా. మీరు నన్ను లాస్ట్ టైం ఆదరించి దీవించి గెలిపించారు. నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి అన్ని విధాలా మీకు సహాయం చేసిన నాకు మళ్ళీ ఒకసారి ఆదరించండి, దీవించండి. 13న రండి. పోలింగ్ కేంద్రాలన్నీ ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు ఓపెన్ ఉంటాయి కాబట్టి టైం తీసుకొని రండి. టైం వేస్ట్ అనుకోకండి, అది మన బాధ్యత. మీరందరూ బయటికి రండి, నన్ను దీవించండి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి సదా మీ సేవలో దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, 100% మీకు ఏ ఆపదున్నా నాకు ఫోన్ చేయాలి. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మీ ఓటు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.